ఇదివరకు ఈనాడు జ్యోతిలో కథనాలు వస్తాయి. ఆ కథనం తర్వాతన చంద్రబాబు మాట్లాడతారు, ఆ తర్వాతన పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అలాగా ఒక అంశాన్ని మెదళ్లలోకి నిక్షిప్తం చేసేటందుకు 3 అంచెల 3 లేయర్ల పని జరిగేది. ఇప్పుడు ఆ లేయర్లోకి కొత్త లేయర్ వచ్చి చేరింది. ఇదివరకటి రోజుల్లో ఈనాడు జ్యోతి, ఇప్పుడు ఈనాడు జ్యోతిని ఒక కథనాన్ని, ఒకళ్ళని దొంగం చేయాలంటే దొంగని, దొరం చేయాలంటే దొరం చేయాలి, ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. దాని మీదన ఇప్పుడు తెలుగుదేశం జనసేన మాట్లాడితే వీళ్ళంతా కూటమే కాబట్టి వీళ్ళ మాటకి వాల్యూ ఒక పెర్షన్ ఉంటుంది, అది సెకండ్ లేయర్. థర్డ్ లేయర్లోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లేస్లోకి షర్మిల వచ్చింది. షర్మిలకి అన్న మీద కోపం, అన్నని అంతం చేయాలన్న పంతం, ఈ పంతంతో తన రాజకీయ జీవితం ఎదుగుదల సాధ్యం అన్నటువంటి నమ్మకంతో పాయింట్ తీసుకుని వస్తుంది. దాన్ని ఇప్పుడు ఈనాడు జ్యోతి లాంటి హైలైట్ చేస్తుంటాయి. ఏంటి, అదానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి అని అందులో రాస్తే మీరే కదా, అసలు ఇంతవరకు అదాని మీదనే కేసు కట్టలేదు. అక్కడ బేసిక్గా సమస్య ఏంటంటే ఆవిడకి ఒక ఆస్పెక్ట్లో కరెక్ట్, ఇక్కడ అన్నా శత్రువే, అక్కడ అదాని శత్రువే. అక్కడేమో కాంగ్రెస్ పార్టీ తరఫున అదాని శత్రు, ఇక్కడ తన వ్యక్తిగతంగా అన్న శత్రు. రెండింటినీ కలిపి ఆవిడ చక్కటి ఒక ట్వీట్ చేసింది, వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. పాయింట్ అలా ఏంటంటే అదాని అనేవాడి మీదనే టార్గెట్ చేసినటువంటి విదేశీ కంపెనీకి మనం ఇక్కడ కూర్చుని చిడతలు వాయిస్తున్నాం. సమస్య ఏంటంటే మన దేశానికి సంబంధించిన కంపెనీని నాశనం చేయడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడానికి ప్రయత్నించే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో పాటు షర్మిల కూడా అందులో భాగస్వామి అవుతుంది. రెండవది అదాని వాళ్ళ కరెంటుకి సంబంధించినటువంటి స్టిల్ నౌ ₹2.49 కరెంటు కంటే తక్కువకి ఇస్తానన్నటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఇంకోటి, అదానీ కంపెనీ ముఖ్యమంత్రిని అక్కడ రాసిన దాంట్లో ఏమనుందంటే ఆ రోజున 3 సార్లు ముఖ్యమంత్రిని కలిసారు, ఆ తర్వాత అగ్రిమెంట్ కుదిరింది, దాన్ని బట్టి అనుమానిస్తున్నామని రాశారు. అంతేగాని డబ్బులు పుట్టినవి ఇదిగో ఇది ఆధారం అని చూపించలేదు. వాళ్ళు ఎజంప్షన్, అనుమానం, ఊహాజనితమైనటువంటి పాయింట్లను పట్టుకుని నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేస్తావు, నీ పిల్లల మీద ప్రమాణం చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ వాళ్ళ పిల్లల మీదనో బైబిల్ మీదనో ప్రమాణం చేశాడు అంటే కేసు తీసేస్తారా? భగవద్గీత మీద ప్రమాణం చేసినే కోర్టుల్లో తప్పులు చెప్తున్నారు, తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు. కాబట్టి ప్రమాణాలు కాదు ఇక్కడ. పాయింట్ ఏంటంటే అదానీని నాశనం చేయాలన్న కుట్రకి షర్మిల అన్న మీద కోపంతో సపోర్ట్ చేస్తుంది, లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకురాలుగా సపోర్ట్ చేస్తుంది. రెండోది, అన్న మీద కోపం ఏ స్థాయికి పోతుందంటే ప్రతిదాన్ని విభేదించేటంతగా. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ తరపున అధికార ప్రతినిధిలాగా ఆవిడ వ్యవహరిస్తోంది. ఇదివరకు ఒక పట్టాభినో, నీలాయపాలెం విజయ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడేటటువంటి వెర్షన్ ఇప్పుడు షర్మిల నోట వస్తుంది.